హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి గ్రూప్ 1 గ్రూప్ 2 క్విక్ రివిజన్లో భాగంగా కరెంట్ అఫైర్స్ అనేది ఈరోజు మరో 30 క్వశ్చన్స్ చూడబోతున్నాం. ఇవన్నీ కూడా క్విక్ రివిజన్ లాగా చాలా ఫాస్ట్గా చూడండి. తక్కువ సమయంలో మనం 30కి 30 స్కోర్ చేసుకోవాలనుకుంటే ఇటువంటి యొక్క వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. మరి స్టార్ట్ చేద్దామా? మరెందుకు ఆలస్యం? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 తొలి అర్ధ భాగంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం నిలిచింది? మనకు ఎగ్జామ్ జరిగేది ఫిబ్రవరి 25వ తేదీ కాబట్టి అప్పటికి మనకి ఫుల్ ఇయర్ కాదు కాబట్టి అర్ధ సంవత్సరమే కాబట్టి మనకి ఇటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం బాగా ఉంది. కాబట్టి ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి గాను తొలి అర్ధ భాగంలో అంటే ఏప్రిల్ నుంచి 6 నెలల వరకు భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం నిలబడింది అని చెప్తున్నారు. చైనా, యుఎస్ఏ, యుఏఈ, సౌదీ అరేబియా. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ చైనా కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశానికి అతిపెద్ద బిజినెస్ భాగస్వాములు అనమాట. అయితే దీంట్లో ఏది అంటారు మిత్రమా? సో ఆన్సర్ చెప్పండి. సో ఆన్సర్ వచ్చేసి మనకు యుఎస్ఏ. సో యుఎస్ఏ అనేది మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి నిలబడడం జరిగింది. రెండవ స్థానంలో చైనా ఉంది. మనం అనుకుంటుంటాం చైనా ఏముంది, చైనా ఏం లేదు, చైనా మన ఆపోజిట్గా ఉండాలనేసి. సో మనం ఒకవేళ చైనాతో మన యొక్క బంధం తెగదములు చేసుకుంటే ఆర్థికంగా మనం నష్టపోతాం, మనతో పాటుగా చైనా కూడా తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి సో ఎప్పుడైనా సరే ఇక వాణిజ్యపరంగా ఎప్పుడు కూడా మనం కట్ చేసుకోకూడదు. కాబట్టి అమెరికానే అతిపెద్ద భాగస్వామి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. చైనా అనేది రెండవ స్థానంలో నిలబడింది. నో క్వశ్చన్ నెంబర్ 2. అది ఇంకోసారి క్లియర్ చూద్దాం. అమెరికా భారత్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మరియు సెప్టెంబర్లో $59.67 బిలియన్ అంటే సుమారుగా 4.95 లక్షల కోట్లకు నమోదైంది. చూడండి, దాదాపుగా 5 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో మనకి ఎంత వచ్చిందంటే $67.28 బిలియన్ అంటే సుమారు 5.5 లక్షల కోట్ల పోలిస్తే ఇది 11.13% తక్కువగా ఉంది. ఈ సమయంలో అమెరికాకు మన ఎగుమతులు $257.9 బిలియన్ నుంచి $21.3 బిలియన్ తగ్గినంత జరిగింది. మరి మంచు చిరుతలు ఎక్కువగా ఏ దేశం నివసిస్తున్నాయి? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క సందర్భంలో ఈ క్వశ్చన్స్ అని కూడా చాలా ఇంపార్టెంట్. మంచు చిరుతలు ఎక్కువగా ఏ దేశం నివసిస్తున్నాయి? ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక రిపోర్ట్ కూడా రావడం జరిగింది. సో మంచి చిరుతలు అనేది క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి. సో దీన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. సో పులి అనేది, చిరుతలు కానీ పులులు కానీ ఇవన్నీ అడవుల్లో ఉంటే మనకు ప్రకృతి అనేది న్యాచురల్ అనేది సమభాగాలుగా ఉంటుంది. లేకుంటే అంతరం ఏర్పడి అనేక విధమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనతో పాటుగా అడవులు నివసించే జంతువులను కూడా మనం కాపాడవలసిన బాధ్యత మనదే. ఏమవుతుంది అనుకుంటే మాత్రం పోను ప్రజలు అంటే మానవ జాతి కూడా అంతరించిపోయే అవకాశం ఉంటుంది. అడవుల్లో జంతువులు బాగా ఉన్నంత వరకు, సముద్రం ఉన్నంత వరకు మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే అంతరించిపోతాయో ఆటోమేటిక్గానే మానవ జనాభా కూడా అంతరించడానికి సిద్ధంగా ఉంటుందని భావించండి. మరి మంచు లేకుండా చైనానా, మంగోలియానా, భారత, పాకిస్తానా? అయితే మంచు చిరుతలు అనేది చైనాలో ఉన్నాయి, మంగోలియాలో ఉన్నాయి, భారత్లో ఉన్నాయి, పాకిస్తాన్ ఉన్నాయి. కానీ ఎక్కువ ఎక్కడున్నాయంటే చైనాలో ఉన్నాయి. చైనా మంచు చిరుతలను కిర్గిజ్ ప్రజలు పవిత్రంగా భావిస్తారు. అయితే మన దేశంలో హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర జంతువు ఏదంటే మంచు చిరుత అని గుర్తుంచుకోండి. మంచు చిరుత ఎక్కడైతే మంచు ఎక్కువగా ఉంటుందో ఈ యొక్క మంచు ప్రదేశాల్లోనే ఇక చిరుతలు ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి అనేది మనకు సింపుల్ కోడ్. ఇటీవల కాలంలో మంచు అనేది ఎక్కువ కరిగిపోతూ ఉంది. భూగోళం యొక్క వాతావరణ వేడి పెరిగింది కాబట్టి 1.5 degrees పెరిగితే చాలా తీవ్రమైన నష్టాలు జరుగుతాయి. కాబట్టి మనకి ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ హిమాలయాలు కానీ గోసరం ఎక్కువగా మంచు కరిగిపోతూ ఉంది. అప్పుడైతే మంచు కరిగిపోతుంది, అప్పుడు ఇక మంచు చిరుతకు నివసించలేవు. సో ఎక్కువ అంటే చైనాలో ఉన్నాయి. గాంధీ శాంతి బహుమతి గురించి ఈ క్రింది అంశాలు పరిశీలించండి. ఇటీవల కాలంలో అవార్డ్స్ గురించి మనం బాగా నేర్చుకోవాలి. అందులో బాగా ఇక్కడ మనకు గాంధీ శాంతి బహుమతి, ఈ పురస్కారాన్ని 1995లో ప్రారంభించారు. గాంధీ ప్రబోధించినటువంటి మార్గాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు, సంస్థలకు ఏటా ఈ అవార్డు ప్రదానం చేస్తారు. పురస్కార గ్రహీతలకు కోటి రూపాయల నగదు, ప్రశంసాపత్రం, ఫలకాన్ని కూడా అందజేస్తారు. అవార్డు ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి ఉంటారు, లోక్సభలో విపక్ష నేత ఉంటారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, లోక్సభ స్పీకర్ ఉంటారు. ఏదైనా రంగంలో విశేష కృషి చేస్తున్న 2 ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. అయితే ప్రతిష్టాత్మక గాంధీ శాంతి పురస్కారం ఎంపిక కమిటీ సభ్యుడిగా 2023 అక్టోబర్ 21వ తేదీన ఎవరు నియమితులు కావడం జరిగింది అంటున్నారు.
అంటే ఇవన్నీ కూడా కరెక్ట్ కదా. అంటే ఈ యొక్క గాంధీ శాంతి బహుమతిని ఎవరికి ఇస్తారంటే గాంధీ మార్గాన్ని అనుసరిస్తూ అహింసా మార్గాన్ని అనుసరిస్తూ తమ యొక్క సొసైటీకి అనేకమైనటువంటి రకాలుగా సేవ చేసిన వ్యక్తులకు ఈ యొక్క గాంధీ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని 1995లో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ పురస్కార గ్రహీతకు ₹1,00,00,000 నగదు ఉంటుంది మిత్రమా. ₹1,00,00,000 నగదుతో పాటుగా ఒక ప్రశంసా పత్రం ఉంటుంది, ఫలకం కూడా ఉంటుంది. అదే భారతరత్న అవార్డులో మనకు ఈ యొక్క నగదు ఉండదు. నగదు ఓన్లీ ప్రశంసా పత్రము ఫలకం మాత్రం ఉంటుంది తప్పితే బహుమతి ఉండదు అనమాట. నగదు బహుమతి ఉండదు. అవార్డు ఎంపిక కమిటీలు ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారు, మరి అపోజిషన్ లీడర్ ఉన్నట్టు విపక్ష నేత ఉంటారు, మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, లోక్సభ స్పీకర్ ఉంటారు, ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన 2 ప్రముఖ వ్యక్తులు కూడా ఉంటారు. అయితే ఈసారి ఏమంటే ప్రతిష్టాత్మక గాంధీ పురస్కారం ఎంపిక కమిటీ సభ్యుడిగా 2023 అక్టోబర్ 21న ఎవరు నియమితులు కావడం జరిగింది అంటున్నారు. సో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్. సో ఆన్సర్ వచ్చేసి మనకు మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు 2023 అక్టోబర్ 21 తేదీన ఈ యొక్క ఎంపిక కమిటీలో సభ్యుడిగా నియమితులు కావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. పారా ఆసియా క్రీడలు. సో పారా అంటే ఏమండి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళకు పెట్టాడు అనమాట. పారా ఆసియా క్రీడలు 2023 అక్టోబర్ 22న అధికారికంగా ఎక్కడ జరిగిందంటే హాంగ్జౌ నగరం చైనాలో ప్రారంభం కావడం జరిగింది. సో ఏషియా క్రీడలు కూడా జరిగింది అక్కడే హాంగ్జౌ నగరంలోనే. అది జరిగిన తర్వాత మనకు పారా జరిగింది. ఈవెన్ మనకు ఒలింపిక్స్ క్రీడలు జరుగుతాయి. సో ఒలింపిక్స్ క్రీడలు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ మనకి ఏదైతే పారా ఒలింపిక్స్ జరుగుతాయి. అదే మాదిరిగా ఏషియన్ గేమ్స్ జరిగినాయి. ఏషియన్ గేమ్స్ తర్వాత పారా ఏషియన్ గేమ్స్ కూడా జరగడం జరిగింది. ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 22వ తేదీన ఎక్కడ జరిగినాయి? చైనాలోని హాంగ్జౌ నగరంలో జరగడం జరిగింది. టోక్యో పారాలింపిక్స్ పసిడి విజేతలు అవిని లేఖర, సమిత్ అంతిల్ ఈ క్రీడల్లో మన అథ్లెట్ బృందాన్ని నడిపించడం జరిగింది. ఎవరు? టోక్యో పారాలింపిక్స్లో గోల్డ్ విజయం సాధించినటువంటి అవని అలేకర ఎవరంటే షూటింగ్, సుమిత్ అంతిల్ జావెలిన్ త్రో ఈ క్రీడల్లో మన అథ్లెట్ బృందాన్ని ఇల్లు నడిపించడం జరిగింది ముందుండి. ఫ్లాగ్ బెరర్స్ అంటాం మనం, ఫ్లాగ్ బెరర్స్ అంటాం. భారత తరపున మొత్తం 313 మంది అథ్లెట్ పోటీ పడ్డారు. 43 దేశాల నుంచి 4,000కు పైగా పారా అథ్లెట్ ఆసియా క్రీడలో పాల్గొపడ్డారు. అయితే ఈ యొక్క క్రీడలో భారత్ గెలుపు పొందిన 111 పథకాల్లో గోల్డ్ పథకాలు ఎన్ని అంటే మొత్తం మీద అయితే మనకు ఈ యొక్క పారా ఏషియన్ గేమ్స్ నందు భారతదేశానికి 111 అవార్డు రావడం జరిగింది. మొత్తం 111 పథకాలు రావడం జరిగింది. 3 ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. అయితే ఈ 13 ప్లేస్ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. 3 నామాలను గుర్తుపెట్టుకోండి. పారా ఏషియన్ గేమ్స్ నందు భారత పథకాల సంఖ్య 111. అయితే దీంట్లో భారతదేశం గెలుపుతున్నటువంటి ఈ 111 పథకాల్లో గోల్డ్ పథకాలు ఎన్ని అంటున్నారు మిత్రమా? 28, 38, 29, 31. సో 28, 38, 29, 31. సో వాట్ ఇస్ ఆన్సర్? ఆన్సర్ ఈజ్ 29 పథకాలు సాధించింది. ఏంటివి? అవుట్ ఆఫ్ 111 గోల్డ్ మెడల్స్ వచ్చేసి ఏంటంటే 29 గోల్డ్ మెడల్స్ ఎన్ని మనకు 29. క్వశ్చన్ నెంబర్ 5 ఓకే చూద్దాం, మరి ఎన్ని కూడా సార్ చూద్దాం. సో 28 ఏంటివి అంటే, సో 29 ఏమంటే ఏషియన్ గేమ్స్ నందు భారత స్వర్ణ పథకాలు ఏషియన్ గేమ్స్. అదే 29 దేంట్లో పారా ఏషియన్ పారా ఏషియన్. సో ఏషియన్ గేమ్స్ మనం సాధించింది 28 అయితే పారాలో ఒకటి ఎక్కువ వచ్చింది 29. మరి 38 ఏంటి అంటే మన ఏషియన్ గేమ్స్ నందు భారత్ సాధించిన సిల్వర్ పథకాలు. 29 ఏమంటే పారా ఏషియన్ గేమ్స్ నందు భారత్ సాధించిన స్వర్ణ పథకాలు. మరి 31 ఏంటంటే పారా ఏషియన్ గేమ్స్ నందు భారత్ సాధించిన సిల్వర్ పథకాలు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి క్వశ్చన్ నెంబర్ 5 కోటక్ మహీంద్రా బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటున్నాడు. ఈమె ఇక్కడ కోటక్ మహీంద్రా బ్యాంక్ CEOగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అంటున్నారు. సో అశోక్ వాస్వాని, శ్రీనివాసన్ వరదరాజన్, దినేష్ కారా, అతుల్ కుమార్ గోయల్. జస్ట్ చెప్పాలి మిత్రమా. సో క్విక్ రివిజన్ అంటే క్విక్ రివిజన్గా ఫాస్ట్గా వెళ్ళిపోండి. ఇది ఓన్లీ ఒక రివిజన్ భావించండి. ప్రతిరోజు ఒక పేపర్ మీకు, ప్రతిరోజు 30 క్వశ్చన్స్ మీకు అందిస్తాం ఎగ్జామినేషన్ వరకు. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు. సో ఇవన్నీ కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ 2 నందు మీకు టెస్ట్ రూపంలో అయితేనేమి, కంటెంట్ రూపంలో అయితేనేమి అన్నీ ఉన్నాయన్నమాట. సో మనకి యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని మన మొబైల్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు 100 టెస్టులు, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మరియు దానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అన్నీ ఉంటాయి.
మరి కోటక్ మహీంద్రా బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఎవరు నియమించారు కావడం జరిగింది? ఓకే, ఆన్సర్ వచ్చేసి అశోక్ వాస్వాని సార్ చూడండి కూడా. సో శ్రీనివాస రాజన్ ఎవరంటే శ్రీనివాస రాజన్ ఎవరు రాజంటే యూనియన్ బ్యాంక్ చైర్మన్. మరి దినేష్ కార్యన్ అందరికీ తెలుసు మనకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్. మరి అతుల్ కుమార్ గోయల్ ఎవరంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ. అశోక్ వాస్వాని వచ్చేసి ఈ నియామకానికి 2020 అక్టోబర్ 21న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. అశోక్ వాస్వాని 3 ఏళ్ళు ఇక పదవిలోకి ఉంటారు. ప్రస్తుతం ఈయన అమెరికా, ఇజ్రాయెల్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆర్థిక సాంకేతిక ఫిన్టెక్ సంస్థ పగాయా టెక్నాలజీస్కు ప్రెసిడెంట్గా ఉన్నారనమాట. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ ముఖ్య సీఈఓగా మరి ఎండీగా ఎవరిని నియమించడం కావడం జరిగిందంటే అశోక్ వాస్వాని. శ్రీనివాస్ వరదరాజన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్. దినేష్ కారా ఎస్బీఐకి చైర్మన్. క్వశ్చన్ నెంబర్ 6. హైదరాబాద్ క్రికెట్ సంఘం హెచ్సిఐ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా 2023 అక్టోబర్ 20వ తేదీన ఎవరిని ఎన్నిక కావడం జరిగింది? ఎస్ మిత్రమా, ఛాన్సర్ చెప్పాలి. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షులుగా 2023 అక్టోబర్ 20వ తేదీన ఎవరు నియమితులు కావడం జరిగింది? సిజె శ్రీనివాసరావు, జగన్మోహన్ రావు, దల్జీత్ సింగ్, అమర్నాథ్. ఎస్ ప్లీజ్ ఆన్సర్. సో హెచ్సిఐ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా జగన్మోహన్ రావు. సో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సీఎం అయితే జగన్మోహన్ రావు హెచ్సిఐ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు హెడ్ అని మీరు భావించండి. ఈయన ప్రత్యర్థి అయినటువంటి అమర్నాథ్పై ఒక్క ఓటు తేడాతో గెలిపించడం జరిగింది. ఒకే ఒక ఓటు తేడాతో ఈయన గెలుపొందారు. ఎవరు? అమర్నాథ్. ఈయన లూజర్ అనమాట. హెచ్సిఐ కార్యదర్శిగా దేవరాజు, ఉపాధ్యక్షుడిగా దల్జిత్ సింగ్, కోశాధికారిగా సిజె శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శిగా బసవరాజు ఎన్నిక కావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశ వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదు కావచ్చని ఫిక్కీ తన సర్వేలు తెలిపింది. సో ఈ యొక్క మన దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని అంటే ఈ విధంగా ఉంటుంది అనేది ఎస్టిమేట్ వేస్తూ ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, మరి నీతి ఆయోగ్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఐఎంఎఫ్ కావచ్చు, ఫిక్కీ కావచ్చు, ప్రోగ్రామ్ గ్యాంబుల్ పిఎన్జీ కావచ్చు, ఇలా రకరకాల సంస్థలన్నీ కూడా ఇక రిపోర్ట్ ఇస్తూ ఉంటాయి, అంచనా వేస్తూ ఉంటాయి ఇంత ఉంటుంది అనేసి. సో లాస్ట్ ఇయర్ అయితే మాత్రం మనకు 2022-23 అయితే మాత్రం మన యొక్క జీడిపి అంతా 7.2%గా నమోదైపోయింది. మరి ఇప్పుడు ఎంత ఉండొచ్చు అనేది ఫిక్కీ అంటే ఒకటి ఇస్తుంది అనమాట. అందులో మనం అన్ని నేర్చుకోవాల్సిందే. ఫిక్కీ సర్వే చేయడం జరిగింది. 6.3నా, 6.0నా, 7.5ఆ, 7.0నా అంటే ఆన్సర్ వచ్చేసి 6.3%. 6.3%. ప్రతి ఏటా అంతర్జాతీయ మంచు చిరుత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఇప్పుడు చూసాం మనం. మంచు చిరుతలు ఎక్కడ నివసిస్తున్నాయి? ఎక్కువగా ఇండియాలో ఉన్నాయి, పాకిస్తాన్లో ఉన్నాయి, నేపాల్లో ఉన్నాయి. కానీ ఎక్కడ ఎక్కువ నివసిస్తున్నాయి అంటే చైనాలో ఉన్నాయని భావించండి. ఎందుకు ఇటీవల వార్తలో వచ్చిందంటే మంచు చిరుతలు కాలక్రమేణా అంతరించిపోయే స్థాయికి వచ్చినాయి. వాటిని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ స్నో లెపార్డ్ అంట మనం. ఇంటర్నేషనల్ స్నో లెపార్డ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? అక్టోబర్ 24, అక్టోబర్ 23, అక్టోబర్ 31, అక్టోబర్ 15. ఎస్ ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 24 మనకు యూఎన్ బర్త్డే కదా, అక్టోబర్ 31 యూనిటీ డే కదా. మరి అక్టోబర్ 23. సో అక్టోబర్ 23 నాడు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్నో లెపార్డ్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 9. ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఏప్రిల్ 9, 2023 సంవత్సరంన ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని మైసూరులో టైగర్ ప్రాజెక్టును ఏర్పడి 50 ఏళ్ళైన సందర్భంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ టైగర్ అలయన్స్, బిగ్ క్యాట్ అలయన్స్ అంట. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఐబీసీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏప్రిల్ 9, 2023న ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని మైసూరు రాష్ట్రంలో టైగర్ ప్రాజెక్టు ఏర్పాటు 50 సందర్భంగా ఐబీసీఏను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో మొత్తం 7 పిల్లి జాతులు ఉంటాయి. బిగ్ క్యాట్ అంటే అన్ని పిల్లి జాతులు ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ టైగరు, లయన్ సింహము, లెపార్డు, స్నో లెపార్డు, చీతా, జాగర్, పూమా ఇవన్నీ కూడా పిల్లి జాతికి చెందినటువంటి జంతువులు. సో ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో మొత్తం 7 పిల్లి జాతులు ఉంటాయి. ఇంటర్నేషనల్ లెపర్డ్ డే ఎప్పుడంటే జూలై 29. మరి ఇంటర్నేషనల్ టైగర్ డే ఎప్పుడంటే మే 3. పై వాటిలో సరికాంది ఏది? చూద్దాం. ఇది ఏప్రిల్ 9, 2023 నాడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మైసూరులో, కర్ణాటకలోని మైసూరులో
ఇక టైగర్ ప్రాజెక్ట్ ఏర్పడి 58 సందర్భంగా ఇంటర్నేషనల్ బిగ్గర్ అలయన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చాలా దేశాలు ఐబీసీఎల్ జాయిన్ అవుతున్నాయి. దీంట్లో మనకి 7 పిల్లి జాతులు ఉంటాయి. ఇది కరెక్ట్ వన్. టైగర్ ఉంది, లయన్ ఉంది, లెపార్డ్ ఉంది, స్నో లెపార్డ్ ఉంది, చీతా ఉంది, జాగర్ ఉంది, పోమా ఉంది. అయితే ఇంటర్నేషనల్ లెపార్డ్ డే వచ్చేసి ఎప్పుడంటే మే 3 మరి ఇంటర్నేషనల్ టైగర్ డే ఎప్పుడంటే జూలై. ఓకే, టైగర్ జూలు విదిలిస్తుంది జూలై. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమంటే సి అండ్ డి అనేది సరికానటువంటివి పై వాటిలో సరికానివి ఏమన్నాడు. కాబట్టి ఇంటర్నేషనల్ లెపర్డ్ డే ఎప్పుడంటే మే 3వ తేదీ. మరి టైగర్ జూలు విదిలిస్తుంది కాబట్టి జూలై 29. క్వశ్చన్ నెంబర్ 10. హార్వర్డ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డుని ఈ క్రింది వారిలో ఎవరు అందుకున్నారు? ఏం చెప్తున్నారు ఇక్కడ? హార్వర్డ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డుని ఈ క్రింద ఎవరు అందుకున్నారు? ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విదేశాంగ మంత్రి జైశంకర్. ఎస్ ప్లీజ్ ఆన్సర్ చెప్పాలి. హార్వర్డ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అమెరికాలో అందిస్తారన్నమాట. దీన్ని దాంట్లో ఎవరు అందుకున్నారు? ప్రధాని గారు ఇచ్చారా? ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వడం జరిగిందా? ద్రౌపది ముర్ముకి ఇవ్వడం జరిగిందా? విదేశాంగ మంత్రి జైశంకర్ ఇవ్వడం జరిగిందా? ఎస్ ఆన్సర్ వచ్చేసి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కి ఇవ్వడం జరిగింది. మరి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రధాని అయిన తర్వాత ఇంతవరకైనా 14 దేశాల యొక్క హైయెస్ట్ అవార్డ్స్ అందుకోవడం జరిగిందనమాట. 14 దేశాలు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అమెరికాలో హార్వర్డ్ లా స్కూల్లో గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకోవడం జరిగింది. ఎక్కడది? హార్వర్డ్ గ్లోబల్ లా స్కూల్లో. ఈయన హార్వర్డ్ లా స్కూల్లోనే 1983-86 మధ్య జ్యుడిషియల్ సైన్సెస్లో డాక్టరేట్ పూర్తి చేయడం జరిగింది. సుప్రీంకోర్టు టెక్నాలజీ వినియోగం మరింత పెంచడం సహా సీజీఐగా తొలి ఏడాది తాను చేపట్టే పలు చర్యలను అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన వివరించడం జరిగింది. 11. ఆసియా క్రీడలు గురించి ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఆసియా క్రీడలు ఇప్పుడు చూసాం మనం పారా ఏషియన్ గేమ్స్లో మనం 1 గెలుచుకోవడం జరిగింది. అందులో 29 గోల్డ్ ఉన్నాయి. అదే మామూలుగా ఏషియన్ గేమ్స్ అయితే 28 గోల్డ్ ఉన్నాయి. దీంట్లో ఒకటి ఎక్కువ గెలుచుకోవడం జరిగింది. అదే గోల్ ఇక్కడ 19 ఆసియా క్రీడలు. ఇంత చూసిన మనకు 19th పారా ఏషియా గేమ్స్. సో 19th గేమ్స్ ఏషియన్ గేమ్స్ అయినా 9th పారా ఏషియన్ గేమ్స్ అయినా రెండు కూడా జరిగింది. ఎక్కడంటే చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగినాయి. ఆతిథ్య నగరం హాంగ్జౌ, చైనా. క్రీడల నినాదం హార్ట్ టు హార్ట్ ఫ్యూచర్. మస్కట్లు ఏమంటే కాంకాంగు, లియాను, చెన్. క్రీడల చిహ్నం సర్జింగ్ ట్రైడ్స్. అలలు ఉధృతంగా ఉన్నాయని చెప్పడం అనమాట. సో మరి ఇది పరిశీలించమని పైబడ్డ సరైనది ఏదన్నాడు. సో ఆతిథ్య నగరం హాంగ్జౌ, చైనా కరెక్ట్ వన్నే. ఈ క్రీడలకు నినాదం ఏంది? స్లోగన్ ఏంటంటే హార్ట్ టు హార్ట్ ఫ్యూచర్ అనేది క్రీడలకు నినాదం. మరి మస్కట్లు 3 ఉన్నాయండి ఈసారి. కాంకాంగు, లియాను, చెన్. ఈ 3 కూడా మస్కట్ల పేర్లే. ఏంటివి? ఇక్కడ 3 పట్టణాలు ఉన్నాయన్నమాట. దాని మధ్య ఆ యొక్క పేర్లు పెట్టడం జరిగింది. కాంకాంగు, లియాను, చెన్. సో క్రీడల చిహ్నం వచ్చేసి సర్జింగ్ ట్రైడ్స్, ఉరిమే అలలోనే అర్థం. సో ఇవన్నీ కూడా సరైనటువంటి మిత్రం, అన్నీ కూడా సరైనటువంటివి. ఇది చాలా ఇంపార్టెంట్. సో 19th ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే చైనాలోని హాంగ్జౌలో జరగడం జరిగింది. మరి ఇక్కడ దీని స్లోగన్ ఏమంటే హార్ట్ టు హార్ట్ ఫ్యూచర్. మరి మస్కట్ ఏంటంటే కాంకాంగు, లియాను, చెన్. మరియు దీని యొక్క క్రీడల చిహ్నం ఏంటంటే సర్జింగ్ ట్రైడ్స్ అన్నీ సరైనటువంటివి. క్వశ్చన్ నెంబర్ 12. ఒడిశా గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది? సో ఒడిశా గవర్నర్గా ఇటీవల కాలంలో కొత్తగా ఎవరు నియమితులు కావడం జరిగింది అంటున్నాడు. రఘుబర్ దాస్, శిబు సోరెన్, ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగర్ రావు. ఎస్ ప్లీజ్. ఒడిశా గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది? శిబు సోరెన్, విద్యాసాగర్ రావు, ఇంద్రసేనారెడ్డి. మళ్ళీ ఇంద్రసేనారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనమాట. రఘుబర్ దాస్. సో ఆన్సర్ వచ్చేసి రఘుబర్ దాస్. క్వశ్చన్ నెంబర్ 13. నరేంద్ర మోడీ గారు ఇటీవల ఏ రాష్ట్రంలో 511 ప్రమోద్ మహాజన్ గ్రామీణ కౌశల్ వికాస్ కేంద్రాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది? ఏం చెప్తున్నా ఇక్కడ? మోడీ గారు ఇటీవల ఏ రాష్ట్రంలో 511 ప్రమోద్ మహాజన్ గ్రామీణ సౌకల్య వికాస్ కేంద్రాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు? మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక. ఎస్ ప్లీజ్ ఆన్సర్. సో మహారాష్ట్ర. క్వశ్చన్ నెంబర్ 14. వరల్డ్ హార్ట్ డే హృదయ దినోత్సవం
2023 థీమ్ ఏంటంటున్నాడు, గుండెకు సంబంధించింది కాబట్టి దాని యొక్క థీమ్ ఏందో కనుక్కుంటున్నాడు. హెల్తీ హార్ట్ గుడ్ లైఫ్, యూజ్ హార్ట్ నో హార్ట్. యూజ్ చేయండి, గుండె గురించి తెలుసుకోండి. గుడ్ హార్ట్ గుడ్ లైఫ్, ప్రివెంట్ హార్ట్ డిసీజ్, టేక్ గుడ్ ఫుడ్. ఎస్, సో వరల్డ్ హార్ట్ డే, హెల్తీ హార్ట్ గుడ్ లైఫ్, యూజ్ హార్ట్ నో హార్ట్. నో అంటే కూడా లేదు కదా, నో తెలుసుకోండి, గుండె గురించి తెలుసుకోండి. గుడ్ హార్ట్ గుడ్ లైఫ్, ప్రివెంట్ హార్ట్ డిసీజ్, టేక్ గుడ్ ఫుడ్. సో ఆన్సర్ వచ్చేసి యూజ్ హార్ట్, గుండెను వాడుకోండి, గుండె గురించి తెలుసుకోండి. 15 హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం అత్యంత సంపన్న భారతీయుడు ఎవరు? ఈ లిస్ట్ కూడా మనకు చాలా వస్తుంటాయండి, ముఖ్యంగా 4 లిస్ట్ వస్తూ ఉంటుంది. ఇది మనకు ఇచ్చిందేమంటే హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం అత్యంత సంపన్న భారతీయుడు ఎవరు అంటున్నారు ఇక్కడ. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, అనిల్ అంబానీ, అజిత్ ప్రేమ్జీ. సో వాట్ ఇస్ ఆన్సర్ ప్లీజ్? సో ఆన్సర్ చెప్పాలి మిత్రమా. సో ఆన్సర్ వచ్చేసి ముఖేష్ అంబానీ. సో ముఖేష్ అంబానీ ఇటీవల కాలంలో గౌతమ్ అదానీ కూడా స్ట్రాంగ్ అవుతున్నాడు, మళ్ళీ డౌన్ అవుతున్నాడు. సో అనిల్ అంబానీ ఈయన బ్రదర్ అనమాట, చాలా కొలాప్స్ కావడం జరిగింది. అజిత్ ప్రేమ్జీ ఈయన దాన ధర్మాలు చేయడం, డొనేషన్లో ఈయన ప్రసిద్ధుడు అని మనకు తెలుసు మనందరికీ కూడా. క్వశ్చన్ నెంబర్ 16 అక్టోబర్ 24 తేదీన ఈ క్రింది వాటిలో దేన్ని జరుపుకోము? ఓకే, ఏమంటున్నారు ఇక్కడ? అక్టోబర్ 24 తేదీని ఈ క్రింది వన్లో ఏది జరుపుకోమంటున్నాడు మిత్రమా. సో యుఎన్ఓ డే, ప్రపంచ పోలియో దినోత్సవం, ఐటీబీపీ ఆవిర్భావ దినోత్సవం, పోలీసు అమరవీరుల దినోత్సవం. ఓకే, సో ఏమి చెప్తున్నాడు ఇక్కడ? అక్టోబర్ 24th. సో 24th ఏ దాన్ని జరుపుకోము? యుఎన్ఓ డేనా, ప్రపంచ పోలియో దినోత్సవమా, ఐటీబీపీ ఆవిర్భావ దినోత్సవమా, లేదా పోలీస్ అమరవీరుల దినోత్సవమా? దీని మనకు అందరికీ తెలిసింది ఒకటే, యుఎన్ఓ డే తెలుసు, ఇది కరెక్ట్ వన్నే. ప్రపంచ పోలియో దినోత్సవం కూడా అదే రోజు జరుపుకుంటాం. పోలియో డే, వరల్డ్ పోలియో డే. అదే మరి ఐటీబీపీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అనమాట. సో పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకోం ఎప్పుడంటే అక్టోబర్ 21st, అక్టోబర్ 21 తేదీన పోలీసు అమరవీరుల దినోత్సవం. ఓకే, పోలీస్ కమమరేషన్ డే అంటాం. పోలీస్ కమమరేషన్ డే జరుపుకునేది ఎప్పుడంటే అక్టోబర్ 21st. క్వశ్చన్ నెంబర్ 17 ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ప్రభుత్వ సర్వీసు నుంచి స్వచ్ఛంద పదవి విరమణ చేసిన అధికారికి 24 గంటల్లో కేబినెట్ మంత్రి హోదా కట్టబెట్టి 5T విభాగానికి చైర్మన్గా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నియమించడం జరిగింది. 5T అంటే టీం వర్క్, టెక్నాలజీ, ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టైం లిమిట్. అమ్మ ఒడిశా, నవీన్ ఒడిశా, చాలా ఇంపార్టెంట్ పథకం అనేది. అమ్మ ఒడిశా, నవీన్ ఒడిశా అంటే మన ఒడిశా, నవీన్ ఒడిశా కార్యక్రమాల చైర్మన్గా నియమించబడ్డారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సొంత జిల్లా గంజాంకు గతంలో ఈయన కలెక్టర్గా పనిచేయడం జరిగింది. అనంతరం 2011లో CMO అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు. ఈ స్టేట్మెంట్స్లలో ప్రస్తావించబడిన వ్యక్తి ఎవరు? ఏం చెప్తారు అక్కడ? అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మిత్రమా. ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఏం చేశారంటే ఆయన తన పదవి అంటే సివిల్ సర్వీస్ నుంచి తన పదవికి IAS నుంచి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన 24 అవర్స్లోనే నవీన్ పట్నాయక్ గారు కేబినెట్ ర్యాంక్ ఇస్తూ 5T విభాగానికి చైర్మన్గా నవీన్ పట్నాయక్ గారు ఆయన నియమించడం జరిగింది. మరి 5T అంటే ఏంది అంటే టీం వర్క్, టెక్నాలజీ, ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్ఫర్మేషన్, టైం లిమిట్. దేనికంటే ఇది అమ్మ ఒడిశా, నవీన్ ఒడిశా మిత్రమా. ఈ యొక్క బిట్టును చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. చాలా ఫేమస్ స్కీమ్ ఫ్రమ్ ఒడిశా. అమ్మ ఒడిశా, నవీన్ ఒడిశా. అమ్మ అంటే మన ఒడిశా, నవీన్ ఒడిశా నూతన ఒడిశా అని అర్థం. దీనికి ఈ కార్యక్రమాల చైర్మన్గా ఈ వ్యక్తి నియమించబడడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సొంత జిల్లా ఈయన ఏం చేసిన గతంలో ఆయన సొంత జిల్లా గంజాంకు, ఆంధ్రాలో కూడా ఉంది గంజాం, ఈ గంజాం వేరే, ఆ గంజాం వేరే. గతంలో కలెక్టర్గా కూడా పనిచేయడం చేశారు. అనంతరం 2011లో CMO చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆఫీస్లో ఈయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. అయితే ఈ స్టేట్మెంట్స్ నుండి మనం ఒక వ్యక్తిని ప్రస్తావించే కదా, ఆ యొక్క వ్యక్తి పేరు ఏమంటున్నారు మిత్రమా. సో అన్నామలై K, పాండియన్ VK, జవహర్ రెడ్డి KS, దెన్ ప్రదీప్ జైనా. సో అన్నామలై ఎవరైనా తమిళనాడు రాష్ట్రంలో BJPకి ప్రెసిడెంట్గా ఉన్నారు. రాజకీయ పరంగా దూసుకుపోతున్నారు. మేబీ గవర్నమెంట్ కూడా తెచ్చే స్థాయిలో ఆయన వెలుగు తీస్తున్న ఒక IPS ఆఫీసర్, నిజాయితీపరుడు,
ఒక తన పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు రావడం జరిగింది. చాలా తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా ఈయన పేరు మారిపోతుందన్నమాట. కానీ ఇక్కడ చూసింది మనం ఎవరంటే పాండియన్ వీకే ఇస్ ద ఆన్సర్. పాండియన్ వీకే చాలా గొప్ప వ్యక్తి, ఎక్సలెంట్ పర్సన్. మేబీ నెక్స్ట్ ఈ యొక్క నవీన్ పట్నాయక్ ఏజ్ అవుతుంది కదా, ఆయన తన యొక్క వారసుడిగా కూడా ప్రకటించవచ్చేమో అని ఊహాగానాలు కూడా అందుకుంటున్నాయన్నమాట. 18 ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకం తన 31 ఏట పోర్చుగల్లో మరణించింది. అయితే మరణించిన శునకం, జనరల్గా శునకం అంటే కుక్క, దానికి లైఫ్ స్పాన్ ఎంత ఉందంటే 10 నుంచి మ్యాక్సిమం 15 ఉంటుందండి. 12, సో మహా అంటే ఒక 15 వరకు ఉండొచ్చు అనమాట దానికి లైఫ్ స్పాన్. కానీ ఇది ఎంత బతికింది? 31 ఇయర్స్ బతికింది. అందువల్ల ఇది వార్తల్లోకి నిలిచిన అంశం. ఆల్మోస్ట్ దానికి లైఫ్ స్పాన్ డబుల్ చేసుకుంది అనమాట. సో పోర్చుగల్లో మరణించింది. అయితే మరణించిన శునకం పేరు ఏమంటున్నాడు? బాబీనా, లిచ్చినా, టోనీనా, స్వీటీనా? సో ఆన్సర్ వచ్చేసి బాబీ. ఆన్సర్ వచ్చేమని బాబీ అనమాట. సార్ ఇది కూడా ఒక క్వశ్చన్ అయినా అనుకోవచ్చు మీరు. ఎస్, ఏదైనా సరే ఒక దేశంలో ఫస్ట్ వచ్చినప్పుడు అది మన ఇంపార్టెంట్, ప్రతిదైనా ఏదైనా సరే అది కుక్క కావచ్చు, నాకు కూడా కావచ్చు. ఎందుకంటే కుక్క అనేది 31 ఇయర్స్ లైఫ్ స్పాన్ అనేది ఉండదు. హార్డ్లీ 10 to 15, అంత వరస్ట్గా 15 ఇయర్స్ అంతగా ఎక్కువ ఉండదు. కానీ ఇది డబల్ క్రాస్ చేసుకుంది అనమాట. అందువల్ల ఇది వార్తలో నిలిచిన అంశంగా నిలిచింది. క్వశ్చన్ నెంబర్ 19. ఇటీవల మరణించిన బిషన్ సింగ్ బేడి ఏ ఆటలో ప్రావీణ్యుడు? ఇది కూడా ఇటీవల మరణించినటువంటి బిషన్ సింగ్ బేడి. సో బిషన్ సింగ్ బేడి ఏ ఆటలో ప్రావీణ్యుడు? సో 1970లో ఈయన పద్మశ్రీ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. సో 1970లోనే పద్మశ్రీ అవార్డు కూడా పొందడం జరిగింది. హాకీ, ఫుట్బాల్, కబడ్డీ, క్రికెట్. ఎస్, ఇటీవల మరణించిన బిషన్ సింగ్ బేడి ఏ ఆటలో ప్రముఖుడు అంటున్న మిత్రమా? హాకీ, ఫుట్బాల్, కబడ్డీ, క్రికెట్. ఎస్, సో బిషన్ సింగ్ బేడి క్రికెట్ రంగానికి చెందిన వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 20. ఇటీవల చైనా ప్రభుత్వం లీ షాంగ్ పూను తన పదవిని తొలగించింది. అయితే లీ షాంగ్ పూ ఏ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఉండిరి? ఇటీవల కాలంలో చైనాలో చాలా మంది మినిస్టరే మాయమైపోతున్నారు. ఎడిపోతారు, ఎవరికి అర్థం కావడంలా. బతికినారా, పోయినారా, సచ్చినారా, ఎవరికి అర్థం కావడంలా. అదే కోలో ఒక విదేశాంగ మంత్రి తొలగించింది. అయితే లీ షాంగ్ పూ ఏ మంత్రిగా చేసి ఉన్నారనమాట. ఓకే, సో విదేశాంగ మంత్రులు కాదు, రక్షణ మంత్రులు, తర్వాత అలీబాబా ఫౌండర్ జాక్మా కూడా కనుగొనకపోయినాడు. ఇప్పుడు ఆడిపోయిన మహానుభావుడు. ఒకప్పుడు ప్రపంచంలోనే టాప్ మోస్ట్ ఉండిపోయా ధనికులలో. ఇప్పుడు జాక్మా కూడా ఎక్కడో తెలియదు. సో అక్కడ చైనాలో ఆ విధంగా ఉంటుంది. ఎవరైనా సరే గవర్నమెంట్ విధంగా మాట్లాడితే వాడు ఉంటాడు అంతే. మరి ఇటీవల చైనా ప్రభుత్వం లీ షాంగ్ పూను తన పదవి నుండి తొలగించింది. అయితే లీ షాంగ్ పూ ఏ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఉండిరి? విదేశాంగ మంత్రినా, రక్షణ శాఖ మంత్రినా, ఆర్థిక శాఖ మంత్రినా, విద్యాశాఖ మంత్రినా? ఎస్ ప్లీజ్. సో ఆన్సర్ వచ్చేసి రక్షణ శాఖ మంత్రి. చూడండి, డిఫెన్స్ మినిస్టరే కనకూడదు కూడా పోయిన మిత్రం, ఎక్కడ పోయినా తెలియదు పాపం. ఉన్నాడా, లేడా, జైలున్నాడా, చంపేసినాడా, ఏం తెలియదు. రక్షణ మంత్రి మన డిఫెన్స్ మినిస్టర్. సో చైనా రక్షణ మంత్రి అంటే లీ షాంగ్ పూని చైనా ప్రభుత్వం తొలగించింది. ముందుగా లేడు, మాయమైపోయిన ఎక్కడ తెలియదు. ఇప్పుడు ఓకే, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పారిశ్రామికవేత్తల నుంచి మంత్రుల వరకు చాలామంది మంత్రులు మాయమైపోతూ ఉన్నారు. 2023 మే నెలలో అప్పటి చైనా విదేశాంగ మంత్రి అయినటువంటి కిన్ గాంగ్ కూడా అదృశ్యమైపోయినాడు. ఫారిన్ మినిస్టర్ మాయం, డిఫెన్స్ మినిస్టర్ మాయం, జాక్మా మాయం. ప్రస్తుత విదేశాంగ మంత్రి ఎవరంటే వాంగ్ యీ. సో లీ షాంగ్ పూ 2023 మార్చిలో రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టు 29, 2023 నుంచి ఆయన కనిపించకుండా పోయినాడు. అంతరిక్ష రంగంలోని అంకుర సంస్థ అయినటువంటి స్కైరూట్ ఏరోస్పేస్ చాలా ఇంపార్టెంట్ మిత్రం. అది స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ల డిజైన్, తయారీ, పరిశోధన కోసం కొత్త కేంద్రం మ్యాక్స్ క్యూను ఏ నగరంలో ప్రారంభించిందంట మిత్రం? మ్యాక్స్ క్యూను ఏ నగరంలో చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఓకే, అంతరిక్ష రంగంలో అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్లో ఇదేం చేస్తుంది? రాకెట్లను డిజైన్ చేస్తుంది, తయారు చేస్తుంది, పరిశోధన చేస్తుంది అనమాట. మరి దీనికోసం కొత్తగా మ్యాక్స్ క్యూ అనే ప్రవేశపెట్టింది అనమాట. అయితే ఇది మ్యాక్స్ క్యూను ఏ నగరంలో ప్రారంభించింది అంటున్నాడు.
బెంగళూరునా, తిరువనంతపురమా, శ్రీహరికోటనా, హైదరాబాదా? ఎస్ ఆన్సర్ ప్లీజ్. సో ఆన్సర్ వచ్చేసి మనకు హైదరాబాద్. సో స్కై రూట్ ఏరోస్పేస్ అంటే మనకు గుర్తు రావాలి, ఇది మనకు ఎక్కడైతే ఎలాన్ మస్క్ ఉన్నారో ఆ విధంగా మన వాళ్ళు కూడా ఇక స్కై రూట్ అంటే ప్రైవేట్ రంగంలో చాలా ముందుకు దూసుకుపోతూ ఉంది స్కై రూట్ ఏరోస్పేస్ అనేది. మ్యాక్స్ క్యూని ఎక్కడ స్టార్ట్ చేసినది హైదరాబాద్. సో హైదరాబాద్లోని జిఎంఆర్ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన ఈ యొక్క కేంద్రాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సందర్శించారు. ఈ యొక్క సందర్భంగా సంస్థకు చెందినటువంటి 7 అంతస్తుల పొడవైన విక్రమ్-1 అనే రాకెట్ను ఆయన ఆవిష్కరించారు. దీన్ని వచ్చేది అంటే 2024లో అరమలో తొలిసారి ఇందులో ప్రయోగించేందుకు అవకాశం ఉంది. దాదాపు 300 కిలోగ్రాముల పేలోడ్ను దిగువ భూకక్షలోకి ప్రవేశపెట్టగలదు. పూర్తిగా కార్బన్ ఫైబర్ కాంపోజిట్ బాడీతో రూపొందిన రాకెట్ ద్వారా బహుళ ఉపగ్రహాలు ప్రయోగించవచ్చు. ఇందులో 3D ముద్రిత ధ్రువ ఇంజిన్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆగస్టు 17, 2023న భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము వింధ్యగిరిని ప్రారంభించారు. అయితే వింధ్యగిరి అనేది ఒక మిత్రం ఈ యొక్క బిట్టు ఏపీఎస్ఐ మెయిన్స్లో 15/10/2022 అడగడం జరిగింది. దీన్ని బట్టి మీరు బేస్ చేసుకోండి, అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లా ఉండబోతున్నాయో అనే దానికోసం ఇక్కడ కొన్ని బిట్స్ పెట్టడం జరిగిందనమాట. సో ఆగస్టు 17వ తేదీన 2023న భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము గారు వింధ్యగిరి ఐఎన్ఎస్ వింధ్యగిరి, ఐఎన్ఎస్ విశాఖపట్నం ఉన్నాయి కదా. సో అయితే వింధ్యగిరి అనేది ఏంది? గిరులపై అడవుల పరిరక్షణ ప్రాజెక్టు 17 ఏళ్ళలో భాగమైన నేవీ షిప్, గిరిజన ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కోసం ఉద్దేశించిన ప్రత్యేక పథకం, డిఆర్డిఓ ఇటీవల అభివృద్ధి చేసిన మిజైల్. ఇస్రో రాకెట్లు ప్రయోగిస్తూ ఉంటుంది, డిఆర్డిఓ క్షిపణులను తయారు చేస్తూ ఉంటుంది. మరి వింధ్యగిరి అనేది ప్రాజెక్టు 17 ఏళ్ళలో భాగమైన నేవీ షిప్ ఐఎన్ఎస్ వింధ్యగిరి, ఐఎన్ఎస్ దౌనగిరి, ఐఎన్ఎస్ విశాఖపట్నం అంటాడనమాట. కాబట్టి వింధ్యగిరి అనేది ప్రాజెక్టు 17 ఏళ్ళలోని భాగమైన నేవీ షిప్. మార్చి 2023లో, మార్చి 2023లో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ క్రింది దేశాలను మలేరియా రహిత దేశాలుగా ధృవీకరించింది. ఇవి ఎప్పుడు అడిగారో ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ నడవడం జరిగింది 15 అక్టోబర్ 2023 నాడు. మార్చి 2023లో WHO ఈ క్రింది దేశాలను మలేరియా రహిత దేశంగా ధృవీకరించింది అంటున్నాడు మిత్రమా. సో బహ్రెయిన్ మరియు జోర్డాన్, ఆర్మేనియా మరియు అల్బేనియా, కజకిస్తాన్ మరియు అర్జెంటీనా, అజర్బైజాన్ మరియు తజికిస్తాన్. ఎస్ ప్లీజ్ ఆన్సర్. బహ్రెయిన్ జోర్డాన్ కాదు, ఆర్మేనియా నో, కజకిస్తాన్ అర్జెంటీనా కాదు. ఆన్సర్ వచ్చేసి మనకు అజర్బైజాన్ మరియు తజికిస్తాన్. సో అజర్బైజాన్ రాజధాని బాకు, పొడుస్తా అని గుర్తుపెట్టుకో, బాకు. అజర్బైజాన్ రాజధాని బాకు. పెరుగు లిమ్కా, పెరుకేమి పెరు లిమా క్యాపిటల్, పెరుగు దేశానికి క్యాపిటల్ లిమా. ఏమనుకో మీరు పెరుగు లిమ్కా అనుకుంటే అయిపోయింది అనమాట. పెరుగు లిమ్కా, బైజాన్ బాకు అని గుర్తుపెట్టుకోండి. నేను ఐఐఎఫ్ఏ అవార్డులు 2023కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి అంటున్నాను మిత్రమా. ఓకే, ఐఐఎఫ్ఏ అవార్డులు 2023కి సంబంధించి ఈ సరైనది గుర్తించండి. ఉత్తమ సహాయ నటి మోనీ రాయ్, సరైన జతను. ఉత్తమ సహాయ నటుడు అనిల్ కపూర్, ఉత్తమ నేపథ్య గాయని కవితా సేత్, ఉత్తమ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి. సో వన్ సెకండ్ ప్లీజ్. ఉత్తమ సహాయ నటి జన్మని ఏం చేస్తాం మిత్రమా? సో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ నేర్చుకుంటాం. కానీ ఇక్కడ ఇస్తున్న ఏమి బిట్టు చూసారా వెరైటీగా? అంటే మనం ఏమనుకుంటామంటే ఈ యొక్క బిట్టు ఇంపార్టెంట్ ఇవ్వబోతున్నారు మనం అనుకుంటాం. వాళ్ళు ఏమనిస్తారు, ఏ బిట్ ఇస్తే అతను ఏ బిట్ చదివింటాడు, నేను ఏ బిట్ ఇస్తే అతను చేయలేడు అని వాళ్ళు ఆలోచిస్తారు. సో మనం ఆ లెవెల్లోకి వెళ్ళి మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో ఉత్తమ సహాయ నటి మోనీ రాయ్, ఎస్ కరెక్ట్ వన్. ఉత్తమ సహాయ నటుడు అనిల్ కపూర్, ఎస్ కరెక్ట్ వన్. ఈ రెండు కూడా తప్పు అనమాట. కాబట్టి ఉత్తమ సహాయ నటి మోనీ రాయ్, ఉత్తమ సహాయ నటుడు వచ్చేసి అనిల్ కపూర్. ఎస్ క్వశ్చన్ నెంబర్ 25. మార్చి 2023లో ఇవ్వబడిన 8వ నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డులతో జీవన సాఫల్య అవార్డు పొందిన వారు ఎవరు అంటున్నారు మిత్రమా. ఎస్ ట్రై చేయండి మిత్రమా, ప్లీజ్ ట్రై. మార్చి 2023లో ఇవ్వబడిన 8వ నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డులలో ఏం చెప్తున్నాడు?
జీవన సాఫల్య అవార్డు పొందినవారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పొందినవారు దీంట్లో ఫోటోగ్రఫీలో శశికుమార్ రామచంద్రన్, అరుణ్ సాహా, దీప్ జ్యోతి బనిక్, సిప్రా దాస్. ఓకే, సో మార్చి 2023 ఇవ్వబడినటువంటి 8వ నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డులో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పొందిన వాళ్ళు ఎవరు? సో శశికుమార్ రామచంద్రన్, అరుణ్ సాహా, దీప్ జ్యోతి బనిక్. ఆన్సర్ వచ్చేసి సిప్రా దాస్. క్వశ్చన్ నెంబర్ 26. స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం చేపట్టిన మార్కెటింగ్ ప్రచారం మిల్లెట్స్ గివ్ అవే ఇది 3 ప్రధాన అంశాలకు మద్దతునిస్తుంది. ఈ క్రింది వన్లో ఆ 3 లేనిది ఏది? మిత్రమా, కరెంట్ అఫైర్స్ అనేది మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు, కొంచెం బోర్ కొట్టవచ్చు అర్థం కాలేని వాళ్ళకి, అయినా కూడా తప్పదు. 30 మార్కులు మనకు ఉండబోతున్నాయి. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ, కానిస్టేబుల్స్ అయినా సరే, ఏ పోటీ పరీక్ష అయినా సరే 30 మార్కులు తగ్గకుండా మనకు కరెంట్ అఫైర్స్ ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిందే, వేరే అంశం లేదు. నో షార్ట్ కట్స్, నో కోడ్స్, ఓన్లీ రివిజన్ ప్రాక్టీస్ అంతే. కాబట్టి స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం చేపట్టిన మార్కెటింగ్ ప్రచారం మిల్లెట్స్ గివ్ అవే ఇది 3 ప్రధాన అంశాలకు మద్దతునిస్తుంది. ఈ క్రింద ఏది లేదంటున్నాడు. ఓకే, ఎఫ్పిఓ రైతు నుండి నేరుగా కొనుగోలు చేయవలసిందిగా సాధారణ ప్రజలకు ప్రేరణ ఇస్తుంది. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎఫ్పిఓ రైతుల నుండి నేరుగా కొనుగోలు చేయవలసిందిగా సాధారణ ప్రజలకు ప్రేరణ ఇస్తుంది. ఎస్, కరెక్ట్ వన్. ఓఎన్డీసీకి చెందిన మై స్టోర్ ప్లాట్ఫామ్ ఉపయోగించడం సులువనే అనుభవం కొనుగోలుదారుగా వర్తిస్తుంది. ఎస్, ఇది ఓఎన్డీసీ, ఇది ఎఫ్పిఓ చెందిన మై స్టోర్ ప్లాట్ఫామ్ను ఉపయోగించడం సులువు. దెన్ యాస్ IYM 2023కి చిరుధాన్యాలు కేంద్రం ఉండడంతో ఈ ప్రచారం మరింత మంది వ్యక్తులకు స్వీకరిస్తుంది అనమాట, అన్నాన్ని స్వీకరించి ప్రేరణిస్తుంది. కరెక్ట్ వన్. చిరుధాన్యాల సాగు రంగంలో అధిక FDIలను ఇది కాదు. ఈ మూడు ఇది కాదనమాట, ఇది కాదు. చిరుధాన్యాల సాగు రంగంలో అధిక FDIలను ఆకర్షించడం దీని మిల్లెట్స్ గివ్ అవే లక్ష్యం కాదు. 27. ఆగస్టు 2023 నాటికి క్రింద ఇవ్వబడిన దేశ ప్రధాని అధ్యక్షులను వారి దేశాలతో జతపరచండి అంటున్నాడు. మిత్రమా, చూసిన బిట్ ఎట్టుందా? ఇది SM మెయిన్స్కి ఇట్లుంది కాబట్టి డెఫినెట్గా మనకు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఇట్లే ఉండబోతున్నాయి. వేరే ఆప్షన్ లేదు. నేను సింగిల్ లైన్ కొంచెం చదువుతాను, ఈయన ఇట్లా మూవ్ అవుతానంటే కుదరదు. గ్రీస్ ప్రధానమంత్రి, థాయిలాండ్ ప్రధానమంత్రి, టర్కీ అధ్యక్షుడు, నైజీరియా అధ్యక్షుడు. ఆ పక్క కిరియాకోస్ మిట్సాటకిస్, జోల్ అహ్మద్ టినుబు, శ్రేష్ఠ తావిబిన్, రెజిప్ తయ్యిబ్ ఎర్డోగన్. సో దీనిలో బాగా గుర్తుండి పేరు ఏమంటే టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిబ్ ఎర్డోగన్. ఇటీవల కాలంలో చాలా సార్లు ఇట్లా వార్తలు రావడం జరిగింది. సో నాటో సమావేశం జరిగినప్పుడు ఇతను వార్త వస్తూ ఉంటుంది. రష్యాకు మరియు యుక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు కూడా ఇతను నేను మధ్యయుద్ధం చేస్తానని చెప్పడం జరిగింది. కాశ్మీర్ చుడుకుమని కూడా నేనుండా పెద్దన్న అని వస్తూ ఉంటాడు. మనకు వ్యతిరేకంగా ఎప్పుడు వ్యతిరేకి. అదే మాదిరిగా ఇటీవల మాల్దీవులకు వంశం కూడా బయటకు రావడం జరిగింది. మాల్దీవులు ఎవరైనా ఒక ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగితే వాళ్ళకి డ్యూటీ ఏమంటే మొట్టమొదటిసారిగా వాళ్ళు ఇండియాకి రావాలి. కానీ ఈ యొక్క మాల్దీవుల ప్రెసిడెంట్ ఇజ్జు అంటే చైనాకు ఇజ్జులాగా ఉంటాడు, కుక్కలాగా విశ్వాసంగా ఉంటాడు. అతను మన దేశాన్ని సందర్శించకుండా ఎక్కడ పోయినాడు? టర్కీకి పోయినాడు ఫస్ట్, మళ్ళీ ఇంకో దేశానికి పోయినాడు, అరబ్ కంట్రీస్కు, తర్వాత చైనా, ఇంతవరకు ఇండియాకి రాలే. సో సికి 4 ఇక్కడ 4 ఉంది. ఈ 2 మన ఆన్సర్ ఉంటుంది. మరి గ్రీస్ ప్రధానమంత్రి ఎవరు అంటే కిరియాకోస్ మిట్సాటకిస్ అంటే ఆన్సర్ మనకు తెలిసిపోయా. సో గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్ మిట్సాటకిస్. దెన్ థాయిలాండ్ ప్రధాని శ్రేష్ఠ తావిసిన్. టర్కీయే ఎర్డోగన్. నైజీరియా బోల్ అహ్మద్ టినుబు. దెన్ క్వశ్చన్ నెంబర్ 28. ఈ క్రింది వారిలో 2023 రిపబ్లిక్ డే వేడుకలలో పరమవీర చక్ర అవార్డు పొందని వారు మనం ఏం చేస్తాం? మామూలుగా పొందిన వాళ్ళు నేర్చుకుంటాం. వాటి మీద మనకు మంచి ఐడియా ఉందనుకోండి, పొందని వాళ్ళు కూడా మనకు వస్తుంది. చూసినట్టుందా? పొందని జతపరచండి, సరైనదేది, సరికాందేది. సో ఈ క్రింది వారిలో 2023 రిపబ్లిక్ డే వేడుకలలో పరమవీర చక్ర అవార్డు పొందని వారు అంటున్నాడు మిత్రమా. సో బానా సింగ్, యోగేంద్ర సింగ్ యాదవ్, బస్రామ్ సింగ్, సంజయ్ కుమార్. ఎస్, బానా సింగ్,
యోగేంద్ర సింగ్ యాదవ్. సో బానా సింగ్కు పరమవీర చక్ర అవార్డు రావడం జరిగింది. యోగేంద్ర సింగ్ యాదవ్కు కూడా పరమవీర చక్ర రావడం జరిగింది. మరి సంజయ్ కుమార్ కూడా పరమవీర చక్ర అవార్డు రావడం జరిగింది. అయితే జస్ట్ రామ్ సింగ్కు ఈ యొక్క అవార్డు రాలేదు. క్వశ్చన్ నెంబర్ 29, ఫ్రంట్ లైన్ ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఫ్రంట్ లైన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాంబాట్ యూనిట్ను కమాండ్ చేసిన తొలి మహిళా ఆఫీసర్ ఎవరు? సూపర్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఫ్రంట్ లైన్ ఐఏఎఫ్ కాంబాట్ యూనిట్ను కమాండ్ చేసిన తొలి మహిళా ఆఫీసర్ ఎవరు అంటున్నాడు. ఇవి కూడా అడిగింది ఇక్కడ ఏపీఎస్ఐ మెయిన్స్ అడగడం జరిగింది. రాజశ్రీ రామసేతు, శాలిజా దామి, ఆర్తి సరీన్, రుచి శర్మ. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఫ్రంట్ లైన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంబాట్ యూనిట్ను కమాండ్ చేసిన తొలి మహిళా ఆఫీసర్ ఎవరు అంటున్నాడు. సో రాజశ్రీ రామసేతు. సో రామసేతు అనేది ఏ రెండు దేశాల మధ్య ఉంది అంటే ఇండియా, శ్రీలంక. రామసేతు. దెన్ లాస్ట్ క్వశ్చన్ మిత్రమా, వికసిత్ భారత్ ఎయిమ్డ్ ఎట్ ఎంపవరింగ్ సిటిజన్స్ అండ్ రీచింగ్ ద లాస్ట్ మైల్ అన్నది దీని యొక్క ఇతివృత్తం. చూసారా, ఇంపార్టెంట్ డేస్, దానికి థీమ్ కూడా అడుగుతున్నారు ఇటీవల కాలంలో. కానీ మనం ఏం చేయాలా, ఇంపార్టెంట్ డే ఏ రోజు దానితో పాటుగా దాని యొక్క థీమ్ ఏదో కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, వికసిత్ భారత్ ఎయిమ్డ్ ఎట్ ఎంపవరింగ్ సిటిజన్స్ అండ్ రీచింగ్ ద లాస్ట్ మైల్ అన్నది దీని యొక్క ఇతివృత్తం. సివిల్ సర్వీసెస్ డే 2023, సెమికాన్ ఇండియా సమావేశం 2023, కాన్స్టిట్యూషన్ డే 2023, పాపులేషన్ డే 2023. చెప్పండి. వికసిత్ భారత్ ఎయిమ్డ్ ఎట్ ఎంపవరింగ్ సిటిజన్స్ అండ్ రీచింగ్ ద లాస్ట్ మైల్, ప్రగతిని చేరుకోవాలా అని చెప్పింది ఇతివృత్తంతో వచ్చింది. అది ఏంది అంటున్నాడు మిత్రమా. సో దేని ఇతివృత్తం అంటే సివిల్ సర్వీసెస్ డే 2023 యొక్క ఇతివృత్తం ఇది మిత్రమా. సో ఇదే విధంగా మన దగ్గర 100 టెస్టులు ఉంటాయన్నమాట మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు. దానికి పీడిఎఫ్ ఉంటుంది, మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. వాటితో పాటుగా ఎవ్రీ మంత్ కంటెంట్ ఉంటుంది. 12 months కరెంట్ అఫైర్స్ కంటెంట్తో ఎక్సలెంట్గా స్పోర్ట్స్, పర్సనాలిటీస్, అవార్డ్స్, దాని మీద క్వశ్చన్లు, ఫేమస్ పర్సనాలిటీస్, ప్లేసెస్, న్యూస్ ఇన్ పర్సన్స్, న్యూస్ ఇన్ ప్లేసెస్, ఎక్సర్సైజెస్, అన్ని రకాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇది కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీకి లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నుంచి మీరు ఫోన్ మీద మీరు పే చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మన నెంబర్ 8688080802 మీరు కాల్ చేయొచ్చు. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిఎల్ కానీ, జిఎల్ కానీ, రాబోయే సచివాలయం కానీ, రైల్వేస్ ఏదైనా సరే పోటీ పరీక్ష అన్నిటి కూడా మనకు దగ్గర ఉండే కరెంట్ అఫైర్స్ సెక్షన్ మనకు వస్తాయి. మరి మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, మీకు కరెంట్ అఫైర్స్ కానీ, మెంటలిబిలిటీ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది గ్రూప్ 2 మాత్రం ఉంటుంది. మరి కరెంట్ అఫైర్స్ అండ్ మెంటలిబిలిటీ గ్రూప్ 2, గ్రూప్ 1 అంటే ఉంటుందన్నమాట. సో రిపబ్లిక్ డే ఆఫర్ జరుగుతూ ఉందన్నమాట. చాలా తక్కువ అమౌంట్కి మీకు రావడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కాల్ చేయండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. So thank you for watching, but don't forget to share this video and like this video. Thank you.